హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త భారత్ బంద్ ఇవన్నీ మూసివేత పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక విషయానికి వచ్చినట్లయితే దేశంలో వివిధ సమస్యలపైన తీవ్ర ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. మణిపూర్ అల్లర్లతో పాటు పశ్చిమ బెంగాల్ డాక్టర్ అత్యాచారం ఘటనలో కూడా దేశంలో పెద్ద ఎత్తున అయితే నిరసనలు వ్యాపిస్తున్నాయి. ఇక రైతులు కూడా తమ డిమాండ్లపై మరోసారి తీవ్ర స్థాయిలో ఉద్యమం నడిపేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోని మరో ఉద్యమం రాసుకుంటోంది. ఎస్సీ వర్గీకరణ అంశంపై ఉద్యమిస్తామని ఓ సంఘం ప్రకటించింది. అందులో భాగంగా భారత్ బంద్కు అయితే ఆ సంఘం పిలుపునిచ్చింది. ఎస్సీ ఎస్టీ విభజన క్రిమీ లేయర్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నట్లు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తెలిపింది. కుట్రపూరితంగా ఎస్సీ ఎస్టీల్లో విభేదాలు సృష్టించడానికి వర్గీకరణను తీసుకొచ్చారని ఆ సమితి ఆరోపించింది. ఎస్సీ వర్గీకరణకు తీవ్రంగా తాము పోరాటం చేస్తామని ప్రకటించింది. అందులో భాగంగా ఆగస్టు 21వ తేదీన దేశవ్యాప్తంగా భారత్ బంద్కు అయితే ఇస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్లోని సోమాజిగూడ ఫ్రెక్స్ క్లబ్లో అయితే ఆదివారం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకత పోరాటం సమితి ఏర్పాటైంది. ఇక సమావేశమైందండి. సో ఆ సమితి కన్వీనియర్గా సర్వయ్య మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలను రాజ్యాధికార దూరం చేయాలనే కుట్రతో కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ కుట్ర చేసిందని మండిపడ్డారు. ఇది సుప్రీంకోర్టు తీర్పు కాదు అని, ఇది బీజేపీ నరేంద్ర మోదీ తీర్పు అని తెలిపారు. ఎస్సీ ఎస్టీ సోదరులు ఇప్పటికైనా మేల్కొని వర్గీకరణ వ్యతిరేక నినాదంతో పెద్ద ఎత్తున భారత్లో బంద్ను పాల్గొనాలని పిలుపునిచ్చాయి. భారత్ బంద్తో ఎస్సీ ఎస్టీల ఐక్యతను కేంద్ర ప్రభుత్వానికి చూపాలని అయితే సూచించారు. ఈ మేరకు